హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఈరోజు మన నవంబర్ మంత్లో పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఫస్ట్ బిట్ అండి. మెరుగైన సేవల కోసం ఇండియా పోస్ట్ ఇటీవల ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ బ్లూ డార్ట్. విత్ హూమ్ హ్యాస్ ఇండియా పోస్ట్ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఫర్ బెటర్ సర్వీసెస్? ఆన్సర్ బ్లూ డార్ట్. నెక్స్ట్ బిట్. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ వీర్ దాస్. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ పర్సన్ టు విన్ ద ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్? ఆన్సర్ వీర్ దాస్. నెక్స్ట్ బిట్. సాహిత్యానికి సంబంధించి జేసీబీ ప్రైజ్ 2023ని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మ్యాక్స్ వెర్స్టెపెన్. హూ హ్యాస్ రీసెంట్లీ వోన్ ద జేసీబీ ప్రైజ్ 2023 ఫర్ లిటరేచర్? ఆన్సర్ మ్యాక్స్ వెర్స్టెపెన్. నెక్స్ట్ బిట్ అండి. భారతదేశపు అత్యంత వినూత్నమైన టైల్ బ్రాండ్గా ఇటీవల ఎవరు గౌరవించబడ్డారు? ఆన్సర్ క్యూటైన్ టైల్స్. హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ హానర్డ్ యాజ్ ఇండియన్ మోస్ట్ ఇన్నోవేటివ్ టైల్ బ్రాండ్? ఆన్సర్ క్యూటైన్ టైల్స్. నెక్స్ట్ బిట్ అండి. హలాల్ బ్రాండ్ ఆహార ఉత్పత్తులను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ బ్యాన్డ్ హలాల్ బ్రాండ్ ఫుడ్ ప్రొడక్ట్స్? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బిట్ అండి. ఓపెన్ ఏఐ యొక్క కొత్త తాత్కాలిక సీఈఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మీరా మొరటి. హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ మేడ్ ద న్యూ ఇంటరిమ్ సీఈఓ ఆఫ్ ఓపెన్ ఏఐ? ఆన్సర్ మీరా మొరటి. నెక్స్ట్ బిట్ అండి. ఇటీవలే సంజయ్ గద్వి మరణించారు. అతను ఎవరు? ఆన్సర్ దర్శకుడు. రీసెంట్లీ సంజయ్ గద్వి పాస్డ్ అవే. హూ వాజ్ హీ? ఆన్సర్ డైరెక్టర్. నెక్స్ట్ బిట్ అండి. 36వ ఆల్ ఇండియా సంతాలీ రైటర్స్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ బరిపడ. వేర్ విల్ 36th ఆల్ ఇండియా సంతాలీ రైటర్స్ ఫెస్టివల్ బీ హెల్డ్ రీసెంట్లీ? ఆన్సర్ బరిపడ. నెక్స్ట్ బిట్ అండి. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన సి బక్థాన్ పండ్లకు జీఐ ట్యాగ్ వచ్చింది? ఆన్సర్ లడాక్. రీసెంట్లీ సి బక్థాన్ ఫ్రూట్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ గాట్ జీఐ ట్యాగ్? ఆన్సర్ లడాక్. నెక్స్ట్ బిట్ అండి. ఇటీవల జేవియర్ మిల్లే ఏ దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ అర్జెంటీనా. రీసెంట్లీ జేవియర్ మిల్లే హ్యాస్ బీన్ ఎలక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ అర్జెంటీనా. నెక్స్ట్ బిట్ అండి. దైసాకు ఇకేడా సోకా గైకే అతిపెద్ద మతపరమైన బౌద్ధ సంస్థ యొక్క మాజీ అధిపతి ఏ దేశానికి చెందినవారు మరణించారు? ఆన్సర్ జపాన్. దైసాకు ఇకేడా ఫార్మర్ హెడ్ ఆఫ్ సోకాగాకి లార్జెస్ట్ రిలీజియన్ బుద్ధిస్ట్ ఆరిజిన్ ఆఫ్ విచ్ కంట్రీ పాస్డ్ అవే? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ బిట్ అండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిడ్డ కోసం హర్ అధికార్ అభియాన్ను ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద హర్ అధికార్ అభియాన్ ఫర్ ఎవ్రీ చైల్డ్? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బిట్. ఇటీవల ఆఫ్రికా పారిశ్రామికీకరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ నవంబర్ 20. వెన్ వాజ్ ఆఫ్రికా ఇండస్ట్రియలైజేషన్ డే సెలబ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ నవంబర్ 20. నెక్స్ట్ బిట్ అండి. ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు ఇటీవలి మహిళా నేతృత్వంలోని స్టార్టప్లు? ఆన్సర్ బెంగళూరు. హూ టాప్డ్ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ లీడ్ స్టార్టప్స్ రీసెంట్లీ? ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్ బిట్లేన్. జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ మనోజ్ సిన్హా. హూ హ్యాస్ లాంచ్డ్ జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ నాలెడ్జ్ ఆఫ్ వీల్స్? ఆన్సర్ మనోజ్ సిన్హా. నెక్స్ట్ బిట్ అండి. ఎస్పీజీ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అలోక్ శర్మ. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఎస్పీజీ డైరెక్టర్ బై హూమ్? ఆన్సర్ అలోక్ శర్మ. నెక్స్ట్ బిట్ అండి. ఐఎఫ్ఎఫ్ఐ 2023లో ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డుకు లీడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ రాజ్ కుమార్ హిరానీ. హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డ్ ఎట్ ఐఎఫ్ఎఫ్ఐ 2023? ఆన్సర్ రాజ్ కుమార్ హిరానీ. నెక్స్ట్ బిట్ అండి. ఇటీవల మరణించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఎస్ వెంకట్రామన్. విచ్ ఫార్మర్
governor of RBI passed away recently? Answer S. Venkatraman. Next బిట్టండి. ఐసీసీ ప్రపంచ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ టైటిల్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. హూ రీసెంట్లీ వాన్ ద టైటిల్ ఆఫ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇన్ ఐసీసీ వరల్డ్ కప్ 2023? ఆన్సర్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ బిట్టండి. ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 19 నవంబర్. వెన్ వాజ్ వరల్డ్ టాయిలెట్ డే సెలబ్రేటెడ్? ఆన్సర్ 19th నవంబర్. నెక్స్ట్ బిట్టండి. ఇటీవల దుబాయ్ ఎయిర్ షోలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది ఎవరు? ఆన్సర్ అజయ్ భట్. హూ రీసెంట్లీ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద దుబాయ్ ఎయిర్ షో? ఆన్సర్ అజయ్ భట్. నెక్స్ట్ బిట్టండి. లోతట్టు చేపల పెంపకంలో ఇటీవల ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ సెక్యూర్డ్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బిట్టండి. మిస్ యూనివర్స్ 2023 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ షానీస్ పలాసియోస్. హూ హ్యాస్ వోన్ ద టైటిల్ ఆఫ్ మిస్ యూనివర్స్ 2023? ఆన్సర్ షానీస్ పలాసియోస్. నెక్స్ట్ బిట్టండి. మహ్మద్ ముయాజ్ను ఏ దేశానికి 8వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ మాల్దీవులు. మహ్మద్ ముయాజ్ను హ్యాస్ టేకెన్ ఆత్ యాజ్ ద 8th ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ మాల్దీవులు. నెక్స్ట్ బిట్టండి. భారతదేశం మరియు ఏ దేశం మధ్య రెండవ 2+2 చర్చలు న్యూఢిల్లీలో జరిగాయి? ఆన్సర్ ఆస్ట్రేలియా. సెకండ్ 2+2 టాక్స్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ బిట్టండి. 2024లో భారతదేశంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశంగా ఇటీవల ఏది ప్రకటించబడింది? ఆన్సర్ కొచ్చి. విచ్ హ్యాస్ రీసెంట్లీ బీన్ డిక్లేర్డ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ ఇండియా ఇన్ 2024? ఆన్సర్ కొచ్చి. నెక్స్ట్ బిట్టండి. అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ ఆఫ్ అమెరికాకు ఏ భారతీయ అమెరికన్ నియమితులయ్యారు? ఆన్సర్ శకుంతలా బాయ్. విచ్ ఇండియన్ అమెరికన్ ఈజ్ అపాయింటెడ్ టు అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ ఆఫ్ అమెరికా? ఆన్సర్ శకుంతలా బాయ్. పాకిస్తాన్ T20 జట్టు కెప్టెన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ షాహిన్ షా. హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ ద కెప్టెన్ ఆఫ్ పాకిస్తాన్ T20 టీమ్? ఆన్సర్ షాహిన్ షా. నెక్స్ట్ బిట్టండి. ఇటీవల పెండో సంచ్ మళ్ళీ ఏ దేశానికి ప్రధాని అయ్యారు? ఆన్సర్ స్పెయిన్. రీసెంట్లీ పెండో సాంచ్ హ్యాస్ అగైన్ బికమ్ ద పిఎం ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ స్పెయిన్. నెక్స్ట్ బిట్టండి. ఇటీవల కొత్త గెక్కో జాతి ఎక్కడ కనుగొనబడింది? ఆన్సర్ మిజోరాం. వేర్ హ్యాస్ ఏ న్యూ గెక్కో స్పైసెస్ బీన్ డిస్కవర్డ్ రీసెంట్లీ? ఆన్సర్ మిజోరాం. నెక్స్ట్ బిట్టండి. 13వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ చెన్నై. వేర్ డిడ్ ద 13th హాకీ ఇండియా సీనియర్ మెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ స్టార్ట్ రీసెంట్లీ? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్ బిట్. బంగాళాఖాతంలో ఉద్భవించిన మిథిలి తుఫాన్ ఏ దేశాన్ని తాకనుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. సైక్లోన్ స్టార్మ్ మిథిలి దట్ ఆర్గనైజ్డ్ బై బే ఆఫ్ బెంగాల్ విల్ హిట్ విచ్ కంట్రీ? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ బిట్ అండి. ఇటీవల జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ నవంబర్ 16. వెన్ వాజ్ నేషనల్ ప్రెస్ డే సెలబ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ నవంబర్ 16th. నెక్స్ట్ బిట్టండి. ఇటీవల మొదటి లైఫ్ టైమ్ డిస్టర్బింగ్ ది పీస్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ సల్మాన్ రష్దీ. హూ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ ద ఫస్ట్ లైఫ్ టైమ్ డిస్టర్బింగ్ ద పీస్ అవార్డ్? ఆన్సర్ సల్మాన్ రష్దీ. నెక్స్ట్ బిట్టండి. భారత సైన్యం మరియు బెయిలీ వంతెన్ని ఎక్కడ పూర్తి చేశారు? ఆన్సర్ సిక్కిం. వేర్ హ్యాస్ ద ఇండియన్ ఆర్మీ అండ్ కంప్లీటెడ్ ద బెయిలీ బ్రిడ్జ్? ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్ బిట్టండి. ఏ దేశానికి చెందిన స్టార్టప్ షీగార్డ్ టాప్ క్లైమేట్ ఇన్నోవేషన్ పోటీలో గెలుచుకుంది? ఆన్సర్ పాకిస్తాన్. విచ్ కంట్రీ స్టార్టప్ షీగార్డ్ ఓన్ ద టాప్ క్లైమేట్ ఇన్నోవేషన్ కాంపిటీషన్? ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ బిట్టండి. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి వ్యాయామం మిత్రశక్తి 2023 ప్రారంభమైంది? ఆన్సర్ శ్రీలంక.
జాయింట్ ఎక్సర్సైజ్ మిత్రా శక్తి 2023 హ్యాస్ స్టార్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్ పెట్టండి. ఇటీవల వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. హూ హ్యాస్ బికమ్ ద క్రికెటర్ హూ హ్యాస్ స్కోర్డ్ ద మోస్ట్ centuries in ODI one day cricket recently? Answer విరాట్ కోహ్లీ. నెక్స్ట్ పెట్టండి. సన్ఫ్లవర్ ఇనిషియేటివ్ను ఇటీవల ఏ విమానాశ్రయం ప్రారంభించింది? ఆన్సర్ ఢిల్లీ విమానాశ్రయం. విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ సన్ఫ్లవర్ ఇనిషియేటివ్స్? ఆన్సర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ పెట్టండి. ఎవరెస్ట్ పర్వతం దగ్గర 21,500 అడుగుల నుండి స్కై డ్రైవ్ చేసిన మొదటి మహిళ ఇటీవల ఎవరు? ఆన్సర్ శీతల్ మహాజన్. హూ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు స్కై డైవ్ ఫ్రమ్ 21,500 feet నియర్ మౌంట్ ఎవరెస్ట్? ఆన్సర్ శీతల్ మహాజన్. నెక్స్ట్ పెట్టండి. ఇటీవల వన్డేలో నెంబర్ 1 బౌలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇటీవల వన్డేలో నంబర్ 1 బౌలర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ కేశవ్ మహారాజ్. హూ హ్యాస్ బికమ్ ద నెంబర్ 1 బౌలర్ ఆఫ్ ODI రీసెంట్లీ? ఆన్సర్ కేశవ్ మహారాజ్. నెక్స్ట్ పెట్టండి. ఇస్లామిక్ అరబ్ సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ రియాద్. వేర్ వాజ్ ద ఇస్లామిక్ అరబ్ సమ్మిట్ రీసెంట్లీ హెల్డ్? ఆన్సర్ రియాద్. నెక్స్ట్ పెట్టండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల IN మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్ IN మొబైల్ యాప్? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ పెట్టండి. 9వ భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఫరీదాబాద్. వేర్ విల్ ద 9th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ బి ఆర్గనైజ్డ్ రీసెంట్లీ? ఆన్సర్ ఫరీదాబాద్. నెక్స్ట్ పెట్టండి. ఇటీవల ముగిసిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ దక్షిణ కొరియా. హూ హ్యాస్ టాప్డ్ ద రీసెంట్లీ కన్క్లూడెడ్ ఏషియా ఆర్చరీ ఛాంపియన్షిప్? ఆన్సర్ సౌత్ కొరియా. నెక్స్ట్ పెట్టండి. ఏ దేశ వ్యోమగామి ఫ్రాంక్ బోర్మన్ ఇటీవల మరణించారు? ఆన్సర్ అమెరికా. విచ్ కంట్రీ ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ బోర్మన్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ? ఆన్సర్ అమెరికా. ట్రైబల్ ఫ్రైడేను ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ November 15th. వెన్ వాజ్ ట్రైబల్ ప్రైడ్ డే సెలబ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ November 15th. ఇటీవల USI SPFలో బోర్డులో సలహాదారునిగా ఎవరు చేరారు? ఆన్సర్ అజయ్ కుమార్. హూ హ్యాస్ రీసెంట్లీ జాయిన్డ్ ద USI SPF బోర్డ్ యాజ్ అన్ అడ్వైజర్? ఆన్సర్ అజయ్ కుమార్. నెక్స్ట్ పెట్టండి. ఇటీవల బికనేర్వాలా మరణించారు. అతని పేరు ఏమిటి? ఆన్సర్ కేదార్నాథ్ అగర్వాల్. రీసెంట్లీ బికనేర్వాలా పాస్డ్ అవే. వాట్ వాజ్ హిస్ నేమ్? ఆన్సర్ కేదార్నాథ్ అగర్వాల్. నెక్స్ట్ పెట్టండి. November 15న ఏ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు? ఆన్సర్ జార్ఖండ్. ఫౌండేషన్ డే ఆఫ్ విచ్ స్టేట్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ November 15th? ఆన్సర్ జార్ఖండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.